అఘోరి ఈ పేరు గుర్తే ఉంటుంది కదా. 3 నెలల పాటుగా జైలు జీవితం గడిపి ఎట్టకెలకి శివ విష్ణు బ్రహ్మ అలియాస్ శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతానికి ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు ఆయన. వేములవాడ, కోమరవెల్లి, చేవెళ్ళ, కరీంనగర్లో ఆయనపై నమోదయ్యాయి కేసులన్నీ కూడా. అయితే అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు అఘోరి శ్రీనివాస్కి బెయిల్ లభించింది. అఘోరి కోసం అటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు ముందుగా విలపించారు. పలుమార్లు ఆయన్ని కలిసేందుకు, ములాఖత్లో కలిసేందుకు జైలు వరకు వచ్చారు. సో కొంత లోపల కూడా పూజలు చేశాడు. ఆర్టీవీతో కూడా గతంలో మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ప్రస్తుతానికి ఏదేమైనా అఘోరి శ్రీనివాస్ ఎట్టకెలకి విడుదలయ్యాడు, బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆర్టీవీకి అందుబాటులో ఉన్న ఆర్టీవీ లైవ్లో లేడీ అఘోరిని 3 నెలల తర్వాత మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఎస్ రైట్, మహేష్ అందుబాటులో ఉన్న మా ప్రతినిధి మహేష్తో పాటుగా లేడీ అఘోరి అక్కడే ఉన్నారు. ఒకసారి మహేష్, లేడీ అఘోరికి ఇస్తారా? ఖచ్చితంగా. మనది ఇప్పటికే 117 రోజుల పాటు మే 23 అరెస్ట్ అయినటువంటి లేడీ అఘోరి ప్రస్తుతం జైలు నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి లేడీ అఘోరితో ప్రస్తుతం మనం ఉన్నాం. లేడీ అఘోరిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇన్ని రోజులకు బయటకు వచ్చారు, ఏం చెప్తారు? హరహర మహాదేవ్, ఓం నమః శివాయ, అఘోరి కాళీనమ, గురుదత్తనమ, సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర మహాదేవ్. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. ప్రస్తుతానికి తను వెళ్తూ ఉన్నారు. మరి తన నివాసానికి వెళ్తారా, లేదు అని అంటే ఇంకెక్కడికైనా మఠానికి వెళ్తారా, మళ్ళీ నార్త్ ఇండియాకి వెళ్ళిపోతారా, లేదంటే గతంలో తనతో పాటుగా ఒక అమ్మాయి కూడా వెళ్ళింది, మరి ఆ అమ్మాయి కోసం మళ్ళీ వెళ్తారా? సో ప్రస్తుతానికి తన యాక్షన్ ప్లాన్ ఏంటి, అసలు నెక్స్ట్కి తను ఇంకా అఘోరిగా కంటిన్యూ అవుతారా, ఎలా ఉండబోతోంది ఏంటని కూడా మాట్లాడదాం. సో ప్రస్తుతానికి లేడీ అఘోరి మనతో అందుబాటులో ఉన్నారు. ఎస్ మహేష్, వినిపిస్తోంది నా వాయిస్? ఓకే ఓకే రైట్, అఘోరితో మాట్లాడవచ్చు. అఘోరికి ఇవ్వండి ఒకసారి. రైట్, ఎలా ఉన్నారు? 3 నెలల పాటుగా ఎలా జరిగింది? జైలు జీవితం గడిపారు. ఎలా అంటే మీ విడుదలై బయటికి వస్తున్న క్రమంలో ఎలా అనిపిస్తోంది మీకు? 117 రోజులు నేను జైల్లో గడిపాను. ఓకే, పర్లేదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, ఒడిదుడుకులు అందరికి వస్తుంటాయి. నేను చిన్నప్పటి నుండి దీనికంటే ఇంకా చాలా చూసి వచ్చాను. ఇది నాకు పెద్ద విషయం కాదు. ఓకే. సో జనరల్గా మీరు అనుకున్నారు ఎప్పుడైనా నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంత పరిస్థితి ఎదురవ్వాల్సి వస్తుంది? సార్ మీరు జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు చెప్పండి? నేను అది అంతా మర్చిపోయినా. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాను అనేదే కావాలి నాకు. పాస్ట్ ఏమైపోయింది అనేది నాకు అవసరం లేదు. ఇంకా దాని గురించి ఆలోచించాను. ఆఫ్ కోర్స్ మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో అది మీ ప్లాన్ మీకు ఉండుంటది. బట్ నేను అంటుంది ఏంటంటే మీరు జైలుకి వెళ్తానని అనుకున్నారు ఎప్పుడైనా? మీరు శివయ్య అనుకోలేదు, బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేశాను అంతే. ఓకే, ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ మరి? పర్లేదు, బాగున్నది. శ్రీకృష్ణుని దగ్గర ఆయన జన్మస్థలం కదా, అక్కడికి వెళ్ళి వచ్చాను అంతే. జైలు శ్రీకృష్ణ జన్మస్థలం అనుకుని అక్కడ కూడా పూజలు యాగాలు చేశారా? పూజలు జరిగాయి? లే, అలాంటివి ఏమి ఉండదు. జస్ట్ అలాంటివి ఏమి ఉండదు అక్కడ లోపల. అలాంటి పూజలు అలా ఏమి ఉండదు. ఓకే, ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపించిందా జైల్లో ఉన్నప్పుడు? నేను బయట ఉన్నప్పుడు ఇన్ని పోరాటాలు చేశాను, ఏదో రకంగా మాట్లాడాను, నేను ఏదో రకంగా వాయిస్ లేవనెత్తాను, ఇవన్నీ మిస్ అయ్యారా లోపల ఉన్నప్పుడు? అలా ఏం లేదు. పోరాటం ఇప్పుడు కూడా పోరాటమే ఉంటుంది. మిస్ అయింది ఏమి ఉండదు. జైల్లో ఉన్న ఒకటే, హిమాలయస్ లో ఉన్న ఒకటే, అడవిలో ఉన్న ఒకటే, గుట్టలలో ఉన్న ఒకటే, అంతే ఒకటే. ఓకే, ఎట్టకేలకి 3 నెలల తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్ర ప్రజలకి మీరు ఆర్టీవీ వేదిక కనబడుతున్నారు. సో ఏంటి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? మీరు గతంలో ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేస్తానన్నారు, కొన్ని ఆధ్యాత్మిక సేవలు చేస్తానన్నారు, రకరకాలుగా మాట్లాడుకొచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఏంటి ప్లాన్ ఏంటి? కంపల్సరీ ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను కాశీ వెళ్తున్నాను. కాశీ వెళ్తున్నారు ఆల్రెడీ? బయలుదేరుతున్నాము. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాల్సిన అవసరం ఉంది. సో గతంలో మీరు లోపల ఉన్నప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత చాలా వరకు కొన్ని అఖాడాల నుంచి, కొన్ని సందర్భాల నుంచి కొన్ని లెటర్ ప్యాడ్లు వచ్చాయి, కొన్ని లేఖలు వచ్చాయి. అసలు మీరు అఘోరిగా కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో మళ్ళీ వెళ్ళి మీ పూజలు చేస్తారా, మీ కార్యక్రమాలు మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారా? అంతే కదా, యథావిధిగా నా పూజలు నాకే ఉంటాయి. ఓకే, మరి కొంతమంది ఎందుకు మీ గురించి ఈ రకంగా మీరు అసలు అఘోరియే కాదని లేఖలు విడుదల అవ్వాల్సి వచ్చింది? అఖాడాల నుంచి 14 అఖాడాలు ఏవో ఉంటాయంట. వాళ్ళు చేస్తూనే ఉంటారు. నాది నాకు తెలుసు కదా ఏందనేది. ఓకే, సో జనరల్గా మీరు ఏమనిపించాలి జైల్లో ఉన్న సమయంలో? డెఫినెట్గా మీరు బయట సమాజంలో కొన్ని మార్పులు తీసుకొద్దామని ప్రయత్నం చేశారు, ఆలయాలు సందర్శించారు, చాలా చోట్ల మీరు వెళ్ళి కొంత వాయిస్ రేజ్ చేసే ప్రయత్నం చేశారు, ఏదో రకంగా మీ వాయిస్ అయితే వినిపించింది ప్రజలకి. సో ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత మీ అంటే లోపల ఏం చేశారంటే డెఫినెట్గా మీరు ఇంతలా యాక్టివ్గా ఉన్న పర్సన్ ఒకసారిగా మిమ్మల్ని 4 గోడల మధ్య బంధిస్తే డెఫినెట్గా కొంత ఇబ్బంది పడి ఉంటారు. డిప్రెషన్కి వెళ్ళారా?
డిప్రెషన్ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కూడా ఫుల్ యాక్టివ్గానే ఉన్నాను. సేమ్ అదే యాక్టివిటీ అట్లనే ఉన్నాను. సేమ్ ఫోర్స్ ఎక్కడ తగ్గేదే లేదు ఇంకా. ఓకే. సో అంటే బయట ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా కొంత మీ అలవాట్లు లేకపోతే మీరు వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. 4 గోడల మధ్య మరి అవన్నీ ఎలా సాగాయి? రైట్. అంటే మీరు బయట ఉన్నప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఏదో రకంగా మీరు వాయిస్ రేజ్ చేస్తూ నిత్యం యాక్టివ్గా ఉన్నారు. సో మీరు 4 గోడల మధ్య మిమ్మల్ని బంధించేసరికి 4 గోడల మధ్య మిమ్మల్ని బంధించేసరికి ఏమనిపించింది? బయట ఇంత యాక్టివ్గా ఉన్న మీరు ఏదో రకంగా కార్యక్రమాలు తీసుకొని రకరకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్ళిన మీరు లోపలికి వెళ్ళగా 4 గోడల మధ్య బంధించారు కదా, ఇవన్నీ ఏమనిపించింది? ఇవన్నీ గుర్తొచ్చాయా? లేదు, ధ్యానం అయితే చేసుకుంటున్నాను. ధ్యానంలో లీలమై ఉన్నాను అంతే తప్ప నేను అక్కడ బయట ఏం ఫీల్ అయ్యాను. బయట అంటే జస్ట్ టెంపుల్స్కి వెళ్ళేది, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉండేదాన్ని. బట్ అక్కడ లోపల అలా ఉండదు కాబట్టి ధ్యానంలో ఉండేదాన్ని అంతే. అంటే జనరల్గా జైలు జీవితం అంటే ఎవరు కోరుకోరలా. సో అసలు అనుకోని ఒక సంఘటన మీకు ఎదురైంది, దాని వెనుక ఎవరున్నారు, ఏంటి, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి. సో ప్రస్తుతానికి ఆ జైలు జీవితం అనేది పైన మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు దాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి అని మీరు ఒక భక్తురాలిగా లేకపోతే దైవాధీనంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మాట్లాడవచ్చు. కానీ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే తప్పు చేసేవారు అక్కడికి వెళ్తూ ఉంటారు జనరల్గా. సో అటువంటి వారికి రేపటి రోజున ఎవరైనా జైలు అని అంటే మీరు అనుకున్నట్టుగా శ్రీకృష్ణ జన్మాష్టమి అని అందరూ భావించలేరు కాబట్టి అటువంటి వారికి గుణపాఠం చెప్పే రకంగా జైలు జీవితం ఎలా ఉంటుందని మీ మాటల్లో చెప్పండి. మీరైతే వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే. ఎట్లా ఉంటుంది జైలు జీవితం? ఎట్లా ఉంటుంది? ఎలా అయితే క్రైమ్ చేస్తారో వారు వెళ్ళకుంటుంటే బాగుంటుంది అంతే. అంతకుమించి ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేను కదా జైలు గురించి. అంతేనా? జైలు అయితే నాకైతే గుడిలాగా అంతే. మీ గుడిలాగా అనిపించింది అంతే. సో అక్కడ చాలా మంది మీతో మాట్లాడారు ఎవరైనా లోపల ఖైదీలు? మిమ్మల్ని సపరేట్ బ్యారక్లో ఉంచారు, మీకు సపరేట్గా ఉన్నారని చెప్పారు కాబట్టి మీతో ఎవరైనా తోటి ఖైదీలు ఎవరైనా మాట్లాడుకొచ్చారా? పక్కన వాళ్ళు ఎవరైనా? ఎవరికి మాట్లాడడానికి అంత ఛాన్స్ ఉండదు లోపల. 4 గోడల మధ్యలో ఇంకో 4 గోడల మధ్యలో ఉంటాం. ఓకే. మీరున్న బ్యారక్లో ఎవరు వేరే ఖైదీలు ఎవరు లేరా? ఎవరు ఉండరు, ఒక్కరినే వేశారు. ఓకే. సో మీకు ఎలా ఉండేది అక్కడ? పోలీసులు అంటే ఓకే మిమ్మల్ని బాగానే చూసుకున్నారా, లేకపోతే అక్కడ లోపల జైలు వెళ్ళిన తర్వాత? ఎందుకంటే సినిమాలో ఉండే గురించి వద్దు కానీ ఇంకా వేరేది అడగండి. అవునా? సరే, కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో నెక్స్ట్ ఏంటి మరి కార్యాచరణ? ఏం చేయబోతున్నారు? కాశీకి వెళ్తారు, ఆ తర్వాత ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పని అన్నారు కదా, ఎలా ఉండబోతోంది? రైట్. కాశీకి వెళ్ళి కాశీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ కార్యాచరణ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే ఉంటాను, ఇక్కడే ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను, దైవ కార్యాలు చేస్తానని చెప్పారు కదా, ఎలా ఉంటుంది? అదైతే యథావిధిగా జరుగుతూ ఉంటుంది, చూద్దాం, అప్పుడు ఆలోచిస్తాను. ఓకే. సో మీ అమ్మ నాన్న కూడా వచ్చినట్టున్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? అంటే జనరల్గా ఇప్పుడు మీరు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళట్లేదా? అమ్మ నాన్న దగ్గరికి అయితే ప్రజెంట్ అయితే చెప్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నా కార్యాచరణ చెప్పాను. ఓకే. బేసిక్గా మీ తల్లిదండ్రులు కూడా మీరు అక్కడ ఉన్న సమయంలో మేము బయట మీడియాగా చూసాం కాబట్టి నిజంగా వాళ్ళు కూడా కన్నీరు ముందుగా విలపించారు, ఏడ్చారు, మీ గురించి బాధపడ్డారు. సో ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి కనీసం వాళ్ళ యోగక్షేమాలు చూసుకునే అవకాశం ఉందా ఇప్పటికైనా? నో వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళరా మళ్ళీ మీరు? వెళ్ళట్లేదు. నేను కాశీ వెళ్తున్నాను కాబట్టి వెళ్ళట్లేదు. నాకు బంధుత్వం అనేది ఏది వద్దని. కానీ మీకోసం మీ అమ్మ నాన్న వచ్చారు కదా, బయట అంతలా ఏడ్చారు. మీ అక్క, మీ అన్న, లేకపోతే వీళ్ళంతా కూడా చాలా బయటకు వచ్చి నిజంగా వాళ్ళు చాలా ఘోరంగా ఏడ్చారు, మేము చూసాం మీడియాల పరంగా కాబట్టి. అదే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు, బట్ ఫ్యూచర్లో వాళ్ళు నేను ఎక్కడైనా ఉంటే అక్కడికి రావచ్చు వాళ్ళు. రైట్. నా వల్ల సో డెఫినెట్గా ఐఎమ్ సారీ టు ఆస్క్, నేను అడుగుతున్నాను, బట్ మీరు ఏమనుకుంటారో తెలియదు. కానీ మీరు ఇటీవల కాలంలో అంటే బిఫోర్ మీరు జైలుకి వెళ్ళే కంటే ముందు కూడా ఒక అమ్మాయితో ఉన్నారు. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడి వచ్చింది, మీలాగే దైవ కార్యక్రమాలు చేస్తానని చెప్పి వచ్చింది, మీరు పెళ్లి చేసుకున్నారు, అన్నీ జరిగిపోయాయి కదా. సో ఏంటి ఇప్పుడు మీరు ఇది పెళ్లిగా కన్సిడర్ చేయడం లేదు ఎవరు కూడా? అప్పటి నుంచి అమ్మాయి కనిపించడం లేదు, తను కొన్ని రోజుల పాటుగా క్వారంటైన్కి వెళ్ళిపోయింది, అక్కడ సేఫ్గానే ఉంది, ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు, అంతా సేఫే. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసినట్టేనే మీరు అమ్మాయి పని చేసుకోవచ్చా? డెఫినెట్లీ కదా, వాళ్ళు వదిలేసినప్పుడు మేము ఎందుకు పట్టుకుంటాం? నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో అది జస్ట్ అది అంతే. ఇంకా ఇక అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళరు, అమ్మాయిని మళ్ళీ తీసుకురారు, అమ్మాయితో సంబంధం లేదు ఇక మీకు, అంతేనా? డెఫినెట్గా కదా. ఓకే.
సో జస్ట్ భోలేనాథ్ తప్ప ఇంకెవరు వద్దు. రైట్. ఇక అందరు ఇక కేవలం మీకు శివయ్యే, ఇక ఎటువంటి అవసరాలు ఎటువంటి ఈ అమ్మాయిలు ఇవన్నీ ఏం అక్కర్లేదు ఇక మీకు. ఎందుకంటే ఒకరిద్దరు ఆరోపణలు చేశారు మీ పైన, నన్ను పెళ్లి చేసుకున్నారని ఆరోపణలు చేశారు కాబట్టి వాళ్ళతో అసలు సంబంధం లేదు, ఇక వాళ్ళతో ఇక్కడితో క్లారిటీ అయిపోయింది. అంతే కదా, డెఫినెట్గా నాకు భోలేనాథ్ కాళీమాత తప్ప ఇంకో పేరు ఎత్తను కూడా, నేను ఎత్తదలుచుకోలేదు. రైట్. అమ్మ, మీరు లోపల జైల్లో ఉన్నప్పుడు మీకోసం బెయిల్ ఇప్పించడం కోసం రకరకాల ప్రయత్నాలు కొంతమంది చేశారని చర్చలు జరిగాయి. తమిళనాడు నుంచి వచ్చారంట, కర్ణాటక నుంచి వచ్చారంట. ఏంటి తమిళనాడు కర్ణాటకలో కూడా మీకు చాలా ప్రముఖులే వచ్చారంట మీకోసం. ఏంటి అక్కడ వరకు ఉందా మీ యొక్క భక్తుల సంఖ్య, లేకపోతే మీకు మిమ్మల్ని పలిచేవారు, మిమ్మల్ని నుంచి ఆరాధించేవారు? అదంతా భోలేనాథ్ చూసుకుంటాను, భోలేనాథ్కే తెలవాలి. నేను ఇప్పుడు ప్రజెంట్గా నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటనేది నాకు కావాలి తప్ప నేను బయట ఏం జరిగింది, బయట ఏం జరగబోతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏందనేదే నాకు కావాలి. నేను కాశీ వెళ్తున్నాను, ఇదే నా మైండ్లో ఉంది. ఇంకా నేను వేరే దాని గురించి ఆలోచిస్తాను. ఫస్ట్ పోయి భైరవుని దర్శనం చేసుకున్న తర్వాత 1 రోజు 2 రోజులు కాశీలో ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాను ఏదన్నా. రైట్. మీ కార్ ఎక్కడ ఉంది? కార్ ఉందా? కార్ ఉంది, మోకిల పిఎస్లో ఉంది. రైట్. ఇప్పుడు మీ కార్ తీసుకోవడానికి వెళ్తున్నారా? కార్ మీకేనా ఇప్పుడు? కార్కే వెళ్ళాలి. ఓకే. మళ్ళీ కార్లోనే ప్రయాణం స్టార్ట్ చేస్తారా? మళ్ళీ దేశం అంతా కార్లోనే తిరగడం స్టార్ట్ చేస్తారా? అంతే కదా నాన్న. ఓకే. మీకు కాలభైరవ్ ఒకటి ఉండేది, మీతో పాటు ఒక డాగ్ కూడా ఉండేది. ఉంది. అదే బయటికి వచ్చినాం కదా, అన్ని యథావిధిగా వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా కావాలి. గతంలో అంటే మీరు బయట తిరిగారు కాబట్టి వాటికో వీటికో మీ ఖర్చుల కోసం మీకు భక్తులు ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మరి? ఎందుకంటే మీరు కంప్లీట్ 3 నెలలు జైల్లో ఉండిపోయారు, మీ భక్తులు ఎక్కడ చందాలు ఇవ్వలేదు, మీకు భక్తులు మీ కోరికలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో వాటితోనే నేను జీవితాంతం గడుపుతానని చెప్పి గతంలో మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఏంటి మరి? చూద్దాం. ఇప్పుడే వచ్చాను కదా, ఆ కార్యాచరణ భోలేనాథ్ చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటిది, ఎలా వెళ్ళాలి, ఆయన తీసుకెళ్తాడు అంతే, ఇంకా ఆటోమేటిక్గా. సో గతంలో నా భక్తులు చూసుకుంటారు, నాకు సంబంధించి కొంతమంది ఆరాధకులు ఉన్నారు. నాకు గతంలో మీరు మనతో పాటు ఆర్టీవీతోనే మాట్లాడినప్పుడు ఒక అమ్మాయితో కూడా కూర్చొని మాట్లాడారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు నాకు ఏమనిపించింది అని అంటే కంప్లీట్ మీరు ఏం మాట్లాడినా భోలేనాథ్ అంటున్నారు. అంటే ఈ మార్పు వచ్చిందా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత? 100% మార్పు అనేది మనిషిలో కంపల్సరీ రావాలి. బట్ ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ చేశాను. దీన్ని బట్టి నేను ఎలా నడవాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలని చాలా నేర్చుకున్నాను. ఓకే. ఏం మార్పు వచ్చింది? అంతకు ముందున్నటువంటి లేడీ అఘోరికి ఇప్పటికి వచ్చినటువంటి మార్పు ఏంటి? కనిపిస్తుంది కదా మీకు, మార్పు అనేది చాలా కనిపిస్తుంది త్వరలో. నాకు ఒక భోలేనాథ్ అంతా భోలేనాథ్ చూసుకుంటాడు అనేటువంటి మాటే అదొకటే మార్పుగా కనబడుతుంది. ఇంకేమైనా మార్పు వచ్చిందా? అది ఇంకా మీ ఇష్టం, మీరు ఏమన్నా చూడొచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీ కార్యాచరణ ఏంటి కాశీ నుంచి వచ్చిన తర్వాత? అంటే మీకు ఆలోచన ఉంటుంది కదా, ఈ 3 నెలల పాటుగా కొంత డెఫినెట్గా ఏదో ఆలోచించి ఉంటారు, మీ మైండ్లో ఏదో తిరుగుతూ ఉంటుంది కదా. నేను ముందే ఏది కూడా ఎగ్జిక్యూట్ చేయను, నేను ఎప్పటిదప్పుడే చూసుకుంటాను. ఇంకా ఇప్పటి నుండి అయితే ముందే ఎగ్జిక్యూట్ చేసి దాన్ని మళ్ళీ నేను ఇలా చేసుకోదలుచుకోలేదు. సో గతంలో మీరు కొంత అగ్రెసివ్ కూడా మేము చాలాసార్లు కొన్ని వీడియోలో చూసాము. మిమ్మల్ని ఎవరైనా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు, అవన్నీ కొన సందర్భంలో డైరెక్ట్గా మీరు ఆత్మాహుతికి పాల్పడతా అన్న మాటలు కూడా ఉన్నాయి. ఇంకా మాటలు ఉన్నాయా? మాటలు మానేశారా? డెఫినెట్గా ఉంటాయి. అవి ఉండకుండా ఎప్పుడు నేను ఎంత అగ్రెసివ్ ఉన్నానో దానికి ఇంకా డబల్గా ఉంటుంది. కానీ మీ అగ్రెషన్ మీ పోరాటంలో మీ కార్యక్రమాలు చేసుకోండి, కానీ ఆత్మాహుతికి నేను నా స్వతహాగా నేను ఆత్మాహుతికి పాల్పడతానని చెప్పి మాట్లాడుకొచ్చారు. పెట్రోల్ కూడా ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండేవారు. అవి మానుకున్నారా? ఇక ఆలోచన నుంచి విరమించుకున్నారా ఆలోచనలన్నీ? అది అంతా భోలేనాథ్ చూసుకుంటాడు. ఓకేనా, ఏదన్నా సరే. మీరు భోలేనాథ్ పేరు చెప్పి మీరు తప్పించుకుంటున్నారు. డెఫినెట్గా దే వాంట్స్ టు నో, ఎవరైతే మీ భక్తులు ఉన్నారో. మీ భక్తులు ఉన్నారో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో మీరు వెళ్ళినప్పుడు కుమరవెల్లిలో మీకు సాగర సత్కారాలు అందాయి. ఇదే మంగళగిరిలో కొంతమంది మిమ్మల్ని ఆహ్వానించారు, ఎన్టీపీసీకి వెళ్ళారు. అంటే కొంత గొప్ప మీకు డెఫినెట్గా భక్తులు ఉన్నారన్నమాట వాస్తవం. సో ఆ భక్తులు ఎవరైతే మీపై నమ్మకం ఉన్నవారో లేకపోతే మిమ్మల్ని నమ్మేవారు ఉన్నారో వారికి తెలవాలి కదా కనీసం. అంటే ఇటువంటి మాటలకి నేను మానుకున్నాను, నేను కేవలం ఏమన్నా దైవాధీనంలో ఉంటాను, ఎవరైతే నన్ను నమ్ముకునే వాళ్ళకి నేను సేవ చేస్తాను రకంగానే ఉన్నారా? ఇంకా ఆత్మాహుతికి పాల్పడతానని మాట్లాడతారా? ఆధ్యాత్మిక బాట తప్ప వేరే బాటలు నేను నడవదలుచుకోలేదు, వేరే మాటలు మాట్లాడలేను కూడా. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఏదున్నా సరే ఆధ్యాత్మికం గురించే నేను ఇప్పుడు, అంతకుమించి ఏం లేదు ఇంకా.
ఓకే, ఆత్మాహుతి అనే పదాన్ని మానుకున్నారా? ఇదొకటి చెప్పండి. నేను ఇంకా ఆత్మాహుతి అనే మాట మాట్లాడను అని చెప్పండి. యా డెఫినెట్. మీరు మాట్లాడరు ఇంకోసారి ఆత్మాహుతి అనే పదం ఎత్తారు. చూద్దాం అంటున్నాను. ఓకే, అంటే ఇంకా సందర్భాన్ని ఆలోచిస్తున్నారు. బట్టి నేను యా దేనికంటే నేను అప్పటిదప్పుడే నేను ఏదైతే ఉన్నానో అదే మాట మీద ఉంటాను. అప్పటిదప్పుడు నేను డిసిజన్ ఇప్పుడు నేనేదో అని మళ్ళీ తర్వాత అలా ఉండదు. బట్ దానికి నేను చెప్తాను ఎప్పుడు దాని సందర్భం బట్టి నేను అది ఉంటుంది. ఓకే, జైలుకు వెళ్ళి వచ్చిన వారు చాలామంది బయటకు వచ్చిన తర్వాత కొంత బయట ఉన్నటువంటి నేచర్ అక్కడ ఉండదు కాబట్టి కొంత ఫిజికల్గా సిక్ అవుతూ ఉంటారు, అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. సో మీ పరిస్థితి ఏంటి? యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫిట్, ఎందుకంటే మీరు గతంలో ఒంటికాలపై నిల్చోవడం కానివ్వండి, ధ్యానాలు చేసే సమయంలో కానివ్వండి నేను చూసాం కాబట్టి. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? ఇప్పుడు కూడా నాకు ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కూడా ఉండవు కూడా రావు. ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మిమ్మల్ని అడిగే వారి కామెంట్స్ గురించి మీరు డెఫినెట్గా సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరు నమ్మకం ఉన్న వాళ్ళే మళ్ళీ లైవ్ చూస్తూ కామెంట్ చేస్తున్నారు కాబట్టి. సో బయట ఉన్నప్పుడు మీరు కేవలం రోజుకు ఒకటే పూట తినేవారు, వారానికి ఒకసారి. మీరు గతంలో కూడా కొన్ని సందర్భాలు చూపించారు కూడా, మహేష్ కూడా మీతో పాటు ట్రావెల్ చేసి శ్మశానంలోకి వెళ్తే అక్కడ ఒక శవాన్ని మీరు తినడం చూసాం కాబట్టి. సో ఏంటి మీ ఫుడ్ స్టైల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా మార్పు వచ్చింది? మీరు దానికి ఒక రకంగా అలవాటు పడ్డారా? ఒకటే మధ్యాహ్నం అయితే భోజనం చేసేదాన్ని, అంటే ఒకటే పూట. ఓకే, సో అంటే సేమ్ మీ ఫుడ్ స్టైల్ అయితే లేదు అక్కడ. నేను ఫుడ్ బయట ఎలా ఉంటుందో లోపల కూడా అంతే. నేను ఫుడ్ గురించి ఎక్కువ పట్టించుకోను. నేను దొరికింది భోజనాది ఇచ్చింది తీసుకుంటాం, లేకపోతే లేదంటే. ఓకే, నాకు ఇదే కావాలి పర్టికులర్ గా ఇలాంటి తినాలనేది అయితే ఆలోచనలు నాకు ఉండదు. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని చూసిన వారందరూ కూడా ఒకసారిగా సడన్గా మళ్ళీ అఘోరి రాగానే కొన్ని వందల మంది వేల మంది లైవ్లో చూస్తున్నారు. సో ఏం చెప్తారు వాళ్ళకి? మీరు బయటకు రాగానే మీపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మీరు తప్పు చేశారు, మీరు కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ ఖండించిన వారికి కానివ్వండి, మీరు జైలుకి వెళ్ళడానికి నేను ఒకటే మాట చెప్తున్నాను, తప్పు చేసిన్లు అనే వాళ్ళకు నేను ఒకటే చెప్తాను, నేను తప్పు చేసినో లేదో భగవంతుని తెలుసు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నిర్ధారణ చేసుకునే నాకు అంత టైం లేదు, అంత ఆలోచించను కూడా. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అంతే లెవెల్లో ఆలోచిస్తారు, హై లెవెల్లో ఆలోచించారు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా ఎవరు ఏంటిది, ఏం సాక్రిఫైస్ చేశారు, ఎలా బతికారు, ఎలా బతుకుతున్నారు అని. వాళ్ళ లెవెల్స్ వాళ్ళు అక్కడి వరకే ఆలోచిస్తారు. వాళ్ళు అలాగే ఇప్పుడు నేనున్నాను, నా గురించి ఆలోచిస్తారు, రేపు ఇంకొక రోజు వస్తారు, వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ గురించి కూడా అంతే ఆలోచిస్తారు. వాళ్ళ పనే అది ఆలోచించడం తప్ప వేరేది ఏమి ఉండదు. వాళ్ళ గురించి నేను ఎందుకు నేను చేయాలి? జస్ట్ నన్ను నమ్ముకున్న అనుకుంటున్నారా? నేను 100% నేను అనుకుంటున్నాను మీరేం తప్పు చేయలేదని. 100%. సో చాలామంది మీకు సంబంధించి మీరు జైల్లో ఉండగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినప్పుడు కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మేము కలిసినప్పుడు ఎవరైనా కూడా మీరు చేసిన తప్పల్లా మీ భక్తులు లేకపోతే మీపై నమ్మకం ఉన్న వాళ్ళని చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఆ అమ్మాయితో వెళ్ళడం మీరు చేసిన చాలా పెద్ద పొరపాటు. అది మీరు దీన్ని విశ్వసిస్తున్నారా లేదా? మీ యొక్క భక్తులకు మీపై నమ్మకం ఉన్న వాళ్ళ వర్షన్ ఇది, అలా మాటలు మీరు ఏకీభవిస్తున్నారు? నేను దానికి చాలా గట్టిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల నన్ను నమ్మొచ్చింది, బట్ లైఫ్ లాంగ్ ఉంటానందుకు నేను అలా చేయడం జరిగింది. బట్ మధ్యలో ఏమైందో తెలియదు, నేను ఇప్పుడు వదిలేసిన. ఇంకా దాని గురించి అవసరం లేదనుకున్న వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాను? బట్ మీరు చేసిన పెద్ద పొరపాటు అదే. మీరు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ దగ్గరకు వచ్చినప్పుడు ఒంటికాలపై నిలిచినప్పుడు అనుకుంటున్నారు, ఒక జీవితం ఇవ్వడమని నేను అనుకున్నాను, అంతే. ఓకే, మీరు అక్కడ ఒంటికాలపై నిల్చోడానికి అక్కడ కనిపించినప్పుడు నిజంగా మీపై చాలా విశ్వాసం ఉండేది, ప్రజలంతా నమ్మారు. మీరు వెమ్లవాడ వెళ్ళినప్పుడు నమ్మారు, మీరు శంషాబాద్ హనుమాన్ టెంపుల్ ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు నమ్మారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయితో వెళ్ళడం జరిగిందో మీపై ఆరోపణలు, మీపై చాలా పెద్ద ఎత్తున కొంత మీకు మచ్చ ఎదురైంది. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నమ్మారు, నమ్మకాలు ఉన్నాయి, మీరు పూజించారు, మిమ్మల్ని ఆరాధించారు, ఇవన్నీ జరిగాయి. సో అక్కడ ఆ అమ్మాయితో వెళ్ళడం అనేది తప్పు అని మీరు విశ్వసిస్తున్నారా? మీ భక్తుల నమ్మకం మేరకి, లేకపోతే మిమ్మల్ని ఆరాధించారు నమ్మకం మేరకి వాళ్ళు తప్పుపడుతున్న అంశం అదే, మీరు దాన్ని నమ్ముతున్నారా? వాళ్ళ యొక్క విశ్వాసం నిజమే అంటున్నారా? డెఫినెట్గా అది ఒకటి అయి ఉండొచ్చు. బట్ నా దృష్టిలో ఏం ఆలోచించిందంటే, అప్పుడు ఆలోచించింది చెప్తున్నా. సరే, ఆడపిల్ల అందరినీ, సొసైటీని కూడా ఎదిరించి, తల్లిదండ్రులు కూడా వద్దనుకొని వచ్చింది కదా, ఓకే అడుగుతుంది కదా, ఆడపిల్ల అడిగితే చేయాలి కదా అని జస్ట్ లైఫ్ లాంగ్ ఉంటున్నందుకు అలా చేశాను తప్ప, ఏదో ఇంటర్నేషనల్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో ఆశించి, లేకుంటే ఇంకో రకంగా అలా నాకు ఏం అవసరం లేదు. అలాంటి చాలా మంది అలా అనుకొని ఉంటే ఈరోజు నేను ఇలా ఉండను కదా. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇప్పుడు జనరల్గా మిమ్మల్ని అడిగితే అదే చెప్తారేమో, మీరు మోసపోయారా, మోసగించి ఇప్పుడు జైలుకి పోయారా? మోసపోయారా, మోసగించారా? నేను చెప్పాలా? చెప్పండి. 100% మోసపోయినా కాబట్టే జైలుకి వెళ్ళి.
ఇది ఓపెన్ స్టేట్మెంట్. నేను ఇంకా దాంట్లో రెండో మాట ఉండదు. మోసపోయాను కాబట్టి, నమ్మాను కాబట్టి, ఎక్కువ నమ్మాను కాబట్టి జైలుకి వెళ్ళాను. మిమ్మల్ని మోసగించింది ఎవరు అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని మోసగించింది ఎవరు? అది నాకు తెలియదు. అంత భోలేనాథ్కే తెలుసు ఎవరు చేశారు, ఎవరు మీరు భోలేనాథ్ భక్తురాలు, మీరు భోలేనాథ్ భక్తురాలు, మీ భోలేనాథ్కి మీ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు. మీకు తెలియకపోతే మరి ఎవరికి తెలియదు. అదే చెప్తున్నా కదా, నేను బయట ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఇంకా గతం గురించి నాకు అవసరం లేదు. ప్రజెంట్ ఏంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది నాకు కావాలి అంతే. ఇంకా ఆఫ్ కోర్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే గతంలో కూడా మైండ్ లో పెట్టుకొని ఆలోచించి అంత టైం వృధా చేసుకోదలుచుకోలేదు ఇంకా. సో గతంలో కూడా మీరు నాతో పాటుగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలపైన. మీరు కొన్ని సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పకపోతే అనుమానాలు ఇంకెక్కువ అయితే, రెట్టింపు అయితే, క్వశ్చన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఇప్పటికైనా మాకు అనిపించింది ఏంటంటే డెఫినెట్గా మీరు మీపై ఆరోపణలకి సమాధానాలు చెప్పండి, నివృత్తి చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. మీ ఒంటిపైన కనీసం అక్కడ కనిపించినటువంటి ఆ రుద్రాక్షలు లేకపోతే ఆ పుర్రెలు ఇవి తప్ప ఏమి ఉండవు. పెద్దగా డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఆస్తిపాస్తుల కోసం కాదు. ఇంకా మీ ఊర్లో గుడిసే ఉంది అమ్మ నాన్నకి. వాళ్ళు మొన్న వచ్చిన తీరు చూస్తే నిజంగా కూడా నేను ఇప్పుడు గట్టిగా చెప్తున్నాను, నా అకౌంట్స్ కూడా మోకిలా పిఎస్ లో ఉన్నాయి. నాకు ఎన్ని అకౌంట్ ఉన్నాయి వాళ్ళని వెళ్ళి అడగండి నా అకౌంట్ లో ఎంత ఉన్నాయని. మరి దానికంటే ఇంకెక్కువ నిర్ధారణ చేసుకోలేదు. ఏదైనా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నా కొద్దీ దానికి ఇంకా రెట్టింపు అవుతుంది. అదే అంటున్నా, మీరు మీపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు అప్పుడే చల్ ఖండించే ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. సో మీరు ఖండించకపోవడం మూలంగానే ఇంకా ఈ క్వశ్చన్స్ రెట్టింపు అవుతున్నాయి. ఎందుకు ఖండించడం, చిన్నటికి దాన్ని ఎందుకు పెద్దగా చేసుకోండి నేను అనే ఆ ఉద్దేశంలో ఉన్నాను. కానీ నేను ఒకటే అన్నాను, ఐ హేట్ మనీ. ఎందుకంటే నాకు డబ్బు అవసరమే లేదు. ఆయన ఇచ్చింది ప్రసాదంగా వచ్చింది, దాంతోనే జీవితం గడుస్తుంది తప్ప ఆశపడి లక్షలు కోట్లు ఇవన్నీ మాకు అవసరం లేదు కూడా. ఇప్పటికి కూడా నాకు వద్దు. ఆయన ఇచ్చింది ఉన్నది లేనిది లేదు, ఇంకా అంతే. రైట్. మీరు అంటున్నారు నన్ను మోసగించారు, నేను మోసపోయానని చెప్పి. ఎవరు మోసగించారు, ఎవరు మోసం చేశారు? ఎందుకంటే డెఫినెట్గా వాంట్స్ టు నో. మిమ్మల్ని మోసగించారు అని అంటే రేపటి రోజున ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటో. మోసం చేసిన వాళ్ళు నా అంతరాత్మకు తెలుసు, మా భోలేనాథ్కి తెలుసు. చాలా ఇంకా వేరే వాళ్ళకి ఇంకా మీ భక్తులకి లేకపోతే మిమ్మల్ని ఆరాధించే వాళ్ళకి మీపై నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు స్టేట్ కి వచ్చి అడిగితే చెప్తాను. నేను అడుగుతున్నాను, చెప్పండి. వాళ్ళ తరఫున నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని నమ్ముతాను, మీరు సమాధానం చెప్పండి. మిమ్మల్ని నమ్ముతాను, నేను చెప్తాను. మీరు డైరెక్ట్ కలవండి, మీకు చెప్తాను. డైరెక్ట్ గానే ఉన్నాం కదా, ఇట్లా మీడియాలో కాకుండా. ఎందుకు మీరు మళ్ళీ మోసగించారు వీళ్ళు అని చెప్తే, వాళ్ళ పేర్లు బయటికి చెప్తే మళ్ళీ మీ పైన కుట్రలు చేసే అవకాశం భయపడుతున్నారేమి? నేను ఎవరికి భయపడను. నేను భయపడేదాన్నే కాదు, చెప్తున్నా కదా నాన్న. డంకా బజాయించి చెప్తున్నాను, భయపడేదాన్ని కాదు, అసలు భయపడను కూడా. భయపడడానికి మేమేమన్నా మర్డర్లు చేశామా, మానబంధాలు చేశామా, లేకుంటే లక్షల కోట్లు దోచుకున్నామా, పీఠాలు పెట్టుకున్నామా? కాదు కదా. జస్ట్ ధర్మ పోరాటం చేసిన. బట్ కొంతమంది కొన్ని ఫేక్ గా క్రియేట్ చేసుకొని కేసులు వేసుకొని ఐ డోంట్ కేర్. అలాంటి చిన్న వాటికి కూడా రియాక్షన్ చేస్తే ఇంకెందుకు, వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ఏదైనా కౌంటర్ ఇచ్చిన అనుకో, అక్కడ నుండి ఇంకో కౌంటర్ వస్తుంది. అది పెద్దగా పొడిగించుకోవడం తప్ప ఇక్కడ ఏం ఉండదు. మీరు కౌంటర్ వేయాలనుకునే వాళ్ళు, మీరు కౌంటర్ వేసినా వేయకపోయినా, మీరు మాట్లాడకపోయినా అవన్నీ కంటిన్యూ మాట్లాడుకుంటారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ మిమ్మల్ని నమ్ముకున్న వరకు, లేకపోతే మీపై ఉన్న అనుమానాలు మీరు నివృత్తి చేస్తే కనుక మీపై ఇంకా నమ్మకం పెరుగుతుంది. నేను ఏమంటున్నా నాన్న, నా పైన నమ్మకం ఉన్న వాళ్ళు నాకు కలుస్తారు. డెఫినెట్గా నా భక్తులకు నేను ఎప్పుడు వెన్నంటుగా ఉంటాను. నేను చేసేటి చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పటి నుండి బహిరంగంగా కాకుండా జస్ట్ నా వరకు నేను ఎలా నడవాలనో అలా నడుస్తుంటాను. బట్ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్, సో ఈ పేరు ఇప్పుడు పాపులర్. సో కానీ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. బిఫోర్ మీరు కంప్లీట్గా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం అయిపోయి కాశీలోనో లేకపోతే ఇంకో చోట ధ్యానంలో మునిగి తేరుతున్నప్పుడు మీ జీవితం ఎట్లా ఉండేది? తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా మారిపోయింది? తెలుగు రాష్ట్రాలకు రాగానే జస్ట్ డౌన్ అయింది. డౌన్ అని కాదు, బట్ అక్కడ కొన్ని సందర్భాలను బట్టి కొంతమంది అది ఎవరు ఏంటనేది నేను తెలుసుకున్నాను. దాన్ని బట్టి ఇప్పుడు నేను నడవాలనుకుంటున్నాను అంతే. అక్కడ మీరు మనుషులతో కమ్యూనికేట్ అయ్యారా? జనరల్గా ఇప్పుడు మనుషులు అంటేనే కొంత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్లో ఎప్పుడైతే తిరగడం మొదలు పెట్టారో మీకు సమస్యలు మొదలయ్యాయి. ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంది. ఆ తర్వాత మీకు ఎవరైతే చాలా క్లోజ్గా అసోసియేట్ అయిపోయి మీతో ట్రావెల్ చేయడాలు మొదలైన తర్వాత
ఈ సమస్యలను తలెత్తాయి. Yeah. సో మీరు ఉత్తరాది రాష్ట్రంలో ఈ రకంగా పబ్లిక్తో అసోసియేట్ అవుతూ ఉండేవారా, దగ్గరగా తిరుగుతూ ఉండేవారా? లేదు పబ్లిక్తో కాదు, ఎక్కువ శ్మశానాలు అటే ఉండేదాన్ని అటు నార్త్లో అయితే. కానీ ఇటు వచ్చిన తర్వాత సొంత గడ్డ కదా. సో మీరు మనుషుల మధ్య తిరగడమే మీకు ప్రమాదాన్ని కొని తెచ్చింది అయితే. డెఫినెట్లీ. అంటే తిరిగినా కూడా నాకు ఎంతవరకు తిరగాలో అంతవరకే తిరగాలని ఇప్పుడు నేను ఓకే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ మాత్రమే ఉండాలి తప్ప ప్రతి చోట మనం డైలీ రెగ్యులర్గా యాక్టివిటీస్లో ఉండొద్దని అర్థం. యాక్టివిటీస్లో ఉన్నా పర్వాలేదు కానీ చాలా దగ్గరగా చేసుకొని దగ్గరగా తిప్పుకుంటేనే ప్రమాదం అనుకుంటా బహుశా. పక్క పంటి కూర్చోబెట్టుకొని ఇలా చెప్పండి పక్కన కూర్చోబెట్టుకొని. అదే చెప్తున్నా కదా, పక్క పంటి కూర్చోబెట్టుకొని ఇలా అన్ని కబుర్లు చెప్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారనే తెలియదు. ఎవరెవరికి చెప్పారు ఈ రకంగా పక్కన కూర్చోబెట్టి కబుర్లు? ఎవరికి చెప్పలేదు. నేను ట్రావెల్ చేశారా కొన్ని రోజుల పాటుగా? కొన్ని రోజుల పాటుగా అలా ట్రావెల్ చేశారు కదా, పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తా అని చెప్పాను అని దగ్గర మాట్లాడుకొచ్చారు. కొంత రోజుల పాటుగా కొంతమంది మనుషులతో ట్రావెల్ చేశారు కదా. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ప్రజెంట్ ఏందనేది నాకు ఇంకా గట్టిగా. అవును. సో ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా డెఫినెట్గా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా చాలామంది పాపం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవితం గతంలో ఎలా ఉండో తెలియదు. ఎందుకంటే మీరు కనీసం ఇక్కడికి రాలేదు కాబట్టి మీరు ఇలా ఉంటారని, మీ తల్లిదండ్రులు అక్కడ ఉంటారని, లేకపోతే ఆ గ్రామం అదని ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు అడుగున ఎక్కడికి పోయినా కూడా మీ అమ్మాయి లేకపోతే మీ అబ్బాయి ఇలా చేశాడా, ఇలా ఉండిపోయాడా అని ప్రతి ఒక్కరు కూడా అది తప్పో ఒప్పో వేలెత్తే చూపిస్తున్నారు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎవరు ఏమనుకున్నా నేనైతే పట్టించుకోను. బట్ నా ఫ్యామిలీకి నా వల్ల అయితే ఎంతో కొద్దిగా కాదు, చాలా వరకు ఇబ్బంది అయింది. టార్గెట్ చేశారు, ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తున్నారు. బట్ చేసుకొని ఏదో ఒక రోజు వాళ్ళు కూడా అనుభవిస్తారు. మిమ్మల్ని టార్గెట్ చేయడం మూలంగా ఆ టార్గెట్ చేసిన వారికి వచ్చే లాభం ఏంటి? మీరు ఎందుకు అనుకుంటున్నారు టార్గెట్ అని? దీన్ని అంతే కదా, లేకుంటే ఈరోజు నేను జైల్లో గడపను కదా. ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల ఎవరికైనా లాభం దొరికిందా? ఏమన్నా లాభపడరా వాళ్ళు? పోనీ వచ్చే వరకు వస్తుందేమో, హ్యాపీనెస్ తీసుకుంటారు, ఆనందం. అదో మనిషికి అదో సైకలాజికల్ అంతే. ఇంకా వాళ్ళు అందులో ఆనందపడతారు అంతే. సైకలాజికల్ హ్యాపీనెస్ కోసం మిమ్మల్ని ఈ రకంగా టార్చర్ చేసిరంటారా మీరు? అంతే కదా. ఓకే. నేను ఇక్కడ ఏం కోట్లు దోచుకోలేదు, లేకుంటే 100 ఎకరాలు లేవు నా దగ్గర. ఓకేనా, మరి ఏం తీసుకున్నానని వీళ్ళందరూ ఇలా చేశారనేది వాళ్ళ ఊహకు వదిలేస్తున్నా. డెఫినెట్ గా ఏదో ఒక రోజు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి కదా. మీరు డబ్బులు తీసుకున్నారు, పూజలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి కదా. కేసు అయింది దానికోసం కదా ముందుగా. దానికి నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. వారు ఇచ్చారా మేము ఆశించాము అనేది అదొకటి క్లారిటీ వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ క్లారిటీ తెలుసుకోవాలి. వాళ్ళు ఇచ్చారా మేము ఆశించామా, అదొకటి క్లారిటీ వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేను, చాలా సార్లు ఇచ్చాను కూడా. ఇంకా ఓకే. సో 1-2 సార్లు పోలీసులు మిమ్మల్ని విచారణ చేసినట్టు తెలుస్తోంది, కస్టడీ తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది. ఏంటి ఎటువంటి విచారణ జరిగింది? మన జనరల్గా పోలీస్ స్టైల్ అంటేనే కొంత వాళ్ళు సమాధానం రాబట్టడం కోసం వాళ్ళ స్టైల్లో ప్రయోగిస్తారని చెప్తూ ఉంటారు. దాడి కూడా చేయవచ్చు బహుశా. సో ఆ విచారణలో ఏం చేసి వాళ్ళు నార్త్ లో కూడా విచారణ చేసి వచ్చారు నా గురించి. ఓంకారేశ్వర్, ఉజ్జయిన్ ఆ సైడ్ అది వెళ్ళి అక్కడే వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్తారు ఏం జరిగింది, ఆమె ఏంటిదని. మిమ్మల్ని కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ చేస్తుంటారు కదా పోలీస్ వాళ్ళు? జస్ట్ కారు గురించి అడిగారు, అకౌంట్స్ గురించి అడిగారు అంతే. ఇంకా అకౌంట్స్ ఇచ్చాను, కారు కూడా డీటెయిల్ చెప్పాను, అంతకుమించి ఇంకేం అడగలేదు. సో మీ గురించి తెలుగు రాష్ట్రాలనే కాదు, నేను చూసాను ఇంట్రెస్టింగ్గా చాలామంది నాకున్న ఫ్రెండ్స్ కొంతమంది పంపించే ప్రయత్నం చేస్తే తమిళనాడు, కర్ణాటకలో కూడా అక్కడక్కడ భాషలో వెబ్సైట్లో రాసుకొచ్చారు. సో మీకు ఏదో ట్రస్ట్ ఉందని, దాంట్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని. నిజమా? నేను ఒకటే మాట చెప్తా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరికి ఎక్స్ప్లెయిన్. మీరు ఎస్ఆర్ నో చెప్తే పొరపాటు, అది మళ్ళీ మీపై అనుమానాలు తాపిస్తాయి, మళ్ళీ మీపైన ఆరోపణలు వస్తాయి. ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాదు, మీకు తెలిసే ఉంటుంది. ఉంటే ఎస్ ఉంది, నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ట్రస్ట్ పెట్టాను, లేదు నాకు ట్రస్ట్ లేవేంలో ఏం చేసుకుంటారో చేసుకోండి, పిచ్చి మాటలు మాట్లాడకండి అని కొట్టిపారండి, ఏదైనా ఒకటి చెప్పండి. కానీ ఉండొచ్చు 100% చెప్తాను, ఏ ట్రస్ట్ లేదు, ఏం చేస్తారో చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇట్లా క్లారిటీ కావాలని అడుగుతున్నాను. సో ఈ కథనాలు ఏంటి? కర్ణాటక, తమిళనాడులో మీ గురించి రాయడం ఏంటి వెబ్సైట్లలో, అక్కడ వార్తా కథనాల్లో మీ గురించి రావడం ఏంటి? మీకు 100 కోట్ల ట్రస్ట్ ఏంటిది? మీ పేరు శివవిష్ణు బ్రహ్మ, ఈ ట్రస్ట్ ఉందట, 100 కోట్ల రూపాయలు ఉన్నాయంట ఆ ట్రస్ట్లో. ఆ ట్రస్ట్కి ఒక పెద్ద ధనికుడు
ఆయన అక్కడ ట్రస్ట్కి చైర్మన్గా ఫౌండర్గా ఉన్నారట. ఏమో వాళ్ళని అడగండి వెళ్ళి. ఎవరైతే మీకు కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళని ఆరాధించమని. మీరు చెప్పండి, డైరెక్ట్ లైవ్లీగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళని అడగడం ఎందుకు? ఉందా లేదా? వాళ్ళు ఆరోపించినప్పుడు వాళ్ళే అన్ని నిర్ధారణ చేసుకొని అడిగితే బాగుంటుందని నా ఆశ, అంతే. ఎందుకంటే ఊరికే ఏదేదో అడగడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? ఏమో ఉండొచ్చు మరి, వాళ్ళ ఊహలలో ఉంటే బాగానే ఉంటుంది. ఓకే, అంటే నేను అంటుంది వేరే రాష్ట్రాల్లో కూడా మీ పైన వార్తా కథనాలు వచ్చాయి. వేరే రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలలో కూడా వస్తాయి, వచ్చేటి వస్తూనే ఉంటాయి. भोलेनाथ क्या बना दिया ये जिंदगी ये लोग को, ऐसी ऐसी सोचने में क्या कुछ नहीं आता है. बस आज नहीं है तो कल भोलेनाथ आपको दिखाएगा. उस दिन मैं इंतजाम कर रहा हूँ, सबको दिखाऊंगा मैं क्या हूँ. కొంతమంది ఇక్కడ మిమ్మల్ని అడగమంటున్నారు, ధర్మస్థల ఆలయం, కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల ఆలయం గురించి మన వార్తలు చదివే లోపల టీవీలు చూసిరా? లోపల వార్తా పేపర్లో లేకపోతే టీవీలు అలాంటివి ఏం ఉండవు. అంటే పేపర్లు ఏమో ఇస్తారంట కదా, పేపర్లు ఏమో ఉంటాయట. పేపర్ కూడా నా దగ్గరికి రాదు. ఓకే, మధ్యలో ఇంకో 4 గోడల మధ్యలో ఎక్స్పీరియన్స్ చేసిన. ఓకే, 2 అంచెల మధ్యలో ఉంటాం కదా, అందులో సింగల్ లాగా పని ఇంకో 4 గోడల మధ్యలో అందులో ఉన్నాను ఒంటరిగా. 117, 118 రోజులు ఉన్నాను. గుడ్ ఎక్స్పీరియన్స్ అంతే, ఇంకా దానికి మించి ఏం చెప్పలేను. ఇంకా టీవీలు, పేపర్లు, ఫోన్లు ఇలాంటివి ఏమి ఉండవు. పూజలు, పునస్కారాలు ఏమి ఉండవు. జస్ట్ భోలేనాథ్ ఆయన నామస్మరణ చేస్తూ గురుమంత్రంతో ధ్యానంలోకి వెళ్ళిపోవడం అంతే. అది తప్ప ఏమి ఉండదు జైల్లో. ఎలా అనిపించింది ఒంటరి జీవితం? ఎలా అనిపించింది? ఎప్పటి నుండో నేను ఒంటరిగా ఉన్నా. నాకు అంత పెద్ద ఫరక్ అనిపించలేదు. అంటే 4 గోడల మధ్య మిమ్మల్ని బంధించినట్టు అయింది కదా? నాకు బంధించినట్టు ఏం అనిపించలేదు, హ్యాపీగా ఉన్నాను నేను. ఓకే, సో ఎప్పుడు ఇబ్బంది పడాలు, డిప్రెషన్కి వెళ్ళడాలు, లేకపోతే ఏంటి ఇలా అయిపోయిందని ఇప్పుడు అసలు కనీసం మీరు ఆలోచన చేసుకున్నారా? నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, అసలు నేను అందుకున్న మార్గం ఏంది, నేను జైలుకి రావడం ఏంది, తెలంగాణలో అరెస్ట్ అవ్వడం ఏంది అనుకున్నారా ఎప్పుడైనా? బట్ నేను ఒకటి ఆలోచించాను జైల్లో, మార్పు అనేది సహజం. మనిషికి ఎప్పుడు ఎలా ఏ సందర్భం భోలేనాథ్ ఇస్తాడో అలా మారాలి. బట్ నేను కొన్ని ఆలోచించాను. నాది కూడా ఏంటంటే ఎక్కువ బిలీవ్ చేయడం తప్పు అనేది నేను బాగా గట్టిగా నేర్చుకున్నాను అంతే. ఎవరిని? మనుషుల్ని బిలీవ్ చేయడం తప్పు. మనుషులు అంటే బాగా దగ్గర తీయద్దు, తీసిన వాళ్ళు అది మన వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ ఉండేటోళ్ళని అయితేనే తీయచ్చు. బట్ లేకుంటే అందరిని నమ్మి దగ్గర తీసి ఇలాంటి వాటికి గురి కావడం మంచిది కాదని నా. ఓకే, సో మధ్యలో మిమ్మల్ని ములాఖత్లో కలవడానికి ఎవరో కర్ణాటక నుంచి లాయర్స్ వచ్చారంట, తమిళనాడు కర్ణాటక నుంచి, ఏంటి ఎవరు వచ్చారు? తెలియదు, నాకు ఎవరు ములాఖాత్ ఇవ్వలేదు. జస్ట్ మా అక్కకి తప్ప ఎవరికి ములాఖాత్ లేదు అందులో. ఓకే, సో మీ అక్క వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా కొన్ని ఛానల్లో రాసుకొచ్చిన మాటలు ఏంటంటే మీరు ఎక్కడో ఆస్తులు కూడబెట్టారని, కేవలం అక్కకు మాత్రమే చెప్పారని, బయటకు వచ్చినాక అక్కని ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడనివ్వలేదని, కట్టడి చేశారని. తెలియదు మరి, వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారు, రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు వాళ్ళది. ఒక విషయం మీకు చెప్తాను, నేను ఆలయాలకు సంబంధించి ఒక విషయం చెప్తాను మీకు. ఆ విషయం పైన మీ రియాక్షన్ ఏంటో చెప్పండి, అట్ ది సేమ్ టైం మీ కార్యాచరణ ఏంటో కూడా చెప్పండి. ధర్మస్థల ఆలయం అని చెప్పి మీకు గుర్తుంటుంది బహుశా, ఎప్పుడైనా పోయిరా ధర్మస్థల ఆలయానికి? చాలా సార్లు వెళ్ళాను, మంగళూరు దగ్గర ఉంది. సో ఆ ధర్మస్థల ఆలయం దగ్గర ఒక పారిశుద్ధ కార్మికుడు బయటకు వచ్చిండు. ఆయన ఎప్పుడో పనిచేసిపోయిండంట అక్కడ. 1998 నుంచి 2014 వరకు అక్కడ పనిచేసిపోతే ఇప్పుడు బయటకు వచ్చి ధర్మస్థల ఆలయం దగ్గర నేత్రావతి నది ఒడ్డున కొన్ని వందలాది మృతదేహాలను, ఆడపిల్లలపై అత్యాచార ఆనవాళ్ళు ఉన్నటువంటి మృతదేహాలను స్వయంగా నేనే పూడ్చిపెట్టాను, కొంతమంది ఆలయంలో పనిచేసే వ్యక్తులు నాతో బలవంతంగా పూడ్చేయమన్నారు అంటే మహిళలు కొన్ని వందల శవాలని ఆయనే పూడ్చిపెట్టాడట. అక్కడ విచారణ జరుగుతుంది. సుమారుగా నెల 45 డేస్ 30 డేస్ టు 45 డేస్ మధ్య నుంచి మొత్తం దేశమంతా చర్చ దీని మీదే. మీరేం చెప్తారు ఈ విషయం పైన? ఒక ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ మహిళలపై అత్యాచారాలు చేసి ఆ నదిలో పడేస్తే ఆ పారిశుద్ధ కార్మికుడి చేత బలవంతంగా పూడ్చిపెట్టడాలు, ఖననం చేయడాలు జరిగినాయంట. లేదు, అలా అయితే ఉండదు. ధర్మస్థల ఈజ్ పుణ్యక్షేత్రం, అక్కడైతే అలా జరిగి ఉండదు. కానీ అదంతా మాత్రం వార్తలే అని అనుకుంటున్నాను, నేను తెలుసుకుంటాను. ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇప్పుడు అక్కడ విచారణ జరుగుతుంది, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లు చేరుకున్నాయి, చాలా పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది అక్కడ ఎక్కడ చూసినా కూడా.
నేను దాని మీద నేను ఆరాధిస్తాను, నేను ఫోన్లు చేసి కనుక్కుంటాను. కానీ అక్కడైతే నేను చాలా సార్లు వెళ్ళాను. నేను నెలకు 2 సార్లు, ఒక్కసారి అని వెళ్ళేదాన్ని. ఎందుకంటే మంగళూరుకి వెళ్ళేదాన్ని. నేను మంగళూరుకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ధర్మస్థల, ఉడిపి శ్రీకృష్ణుని దగ్గర గుడికి అట్లా వెళ్ళేదాన్ని. అక్కడ నుండే 100 కిలోమీటర్ 90 కిలోమీటర్ సుబ్రహ్మణ్యం ఉంటాడు, అక్కడ కూడా వెళ్ళేదాన్ని. కాబట్టి ఎప్పుడు అలా అనిపించలేదు. అక్కడ అయితే యాక్టివిటీస్ అయితే లేవు. రైట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్స్లో వచ్చిందాన్ని. డెఫినెట్గా మనం, ఎందుకంటే మీపై నమ్మకం ఉన్న వాళ్ళే, మళ్ళీ కంటిన్యూస్గా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళే మాత్రం కూడా కామెంట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. మళ్ళీ ఆ పదం ఉందా ఇంకా మీ జీవితంలో? చేసుకోమనండి, వాళ్ళని చేసుకోమనండి. పెళ్ళి ఎప్పుడంటే పని పాట లేకుండా పెడుతున్నారు వాళ్ళు. అంటే గతంలో మీరే కదా పెళ్లి చేసుకున్నానని చెప్పింది. చూశారు కదా అందరూ, చేసింది చేసుకుంది చూశారు కదా. అవును, మళ్ళీ దానికి మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ వాళ్ళు కామెంట్ పెట్టడం? ఇంకా అంటే అంటుంది ఇంకా ప్రపంచమే జీవితంలో చూసింది కదా, చేసుకున్నానో లేదో అని. ప్రపంచానికి తెలిసేటట్టు చేసుకున్నా, దొంగతనాన్ని చేసుకోలే నేను, ప్రపంచానికి తెలిసేటట్టుగా చేసుకున్నా. అది నా గడ్స్. ఎందుకంటే లైఫ్ ఇద్దాం అనుకున్నాం అంతే తప్ప, నా ఆలోచన అలాగే ఉండే, లైఫ్ ఇవ్వాలి, ఓకే నన్ను వచ్చిండు. అంతకుమించి నేను ఎక్కువ మళ్ళీ పెళ్ళి ఎప్పుడు అంటే వాళ్ళని చేసుకోమని వచ్చి ఎవరినన్నా పోయి, అది ఏం క్వశ్చన్స్ అవి? అంటే గతంలో మీరే కదా వివాహం చేసుకుని చెప్పింది. మళ్ళీ మీ జీవితంలో పెళ్లి, వివాహం అనే పదాలు ఉన్నాయా? ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? డెఫినెట్ గా లేవు, ఉండబోవు కూడా. జస్ట్ భోలేనాథ్ తప్ప ఏం ఉండదు ఇంకా ఇక్కడ. భోలేనాథ్, నా పూజలో నేను తప్ప ఇంకో ఏది ఉండదు. బంధుత్వం కూడా ఉండదు, చెప్తున్నా కదా. ఓకే, మీరు ఇప్పటివరకు చేసుకున్నటువంటి, అంటే పెళ్ళి అనేటువంటి పదం ఒక నారాయణ మీరే బహిరంగంగా చేసుకున్నారు కాబట్టి, ఒకరేమో బహిరంగంగా చేసుకున్నారు, ఇంకొక అమ్మాయి ఏమో నన్ను బలవంత పెట్టి నా మెళ్ళలో తాళి కట్టిందని ఇంకొక అమ్మాయి వచ్చింది. ఈ రెండు అనేది పెళ్ళి అని మీరు భావిస్తున్నారా? పెళ్ళి నేను ఇంకొకటి రాష్ట్రంగా అన్నారు కదా, అసలు రాష్ట్రంగా అయిందా లేదా అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ క్లారిటీ నేను ఇస్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అనే వాళ్ళు రేప్ కేసు ఎలా పెడతారు? చెప్పండి మాట్లాడండి. పెళ్లి చేసుకుని అన్నప్పుడు భర్త రేపు ఎలా చేస్తాడు? భర్తకు అంగమే లేదు, రేపు ఎలా చేస్తాడు? ఐ హావ్ టు ఆస్క్ ద క్వశ్చన్. భర్తకు అంగమే లేదు, రేపు ఎలా చేస్తాడు? బట్ వెనకాల ఎవరు నడిపించారు అనేది నాకు బాగా తెలుసు. ఇవన్నీ వేస్ట్, వీటి గురించి మాట్లాడుకోవద్దు ఇంకా, అంతే. గత అయిపోయింది. మీరు పెళ్లి చేసుకున్న ఆరోపణలే కాదు మీ పైన, ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి ఎవరైతే మీరుపై ఆరోపణ చేసినటువంటి ఆ మొదటి మహిళ ఉందో, ఆ మహిళకి చాలా ఫోన్లు కూడా వచ్చాయంట. నన్ను కూడా ఈ రకంగానే మోసం చేశాడు, లేకపోతే ఇంకో రమ్మనొచ్చు కదా. ఇప్పుడు నేను 117 రోజులు జైల్లో ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళ కుటుంబాల్లో తెలియదు, ఈ రకంగా తెలిస్తే బాగుండదు అని చెప్పి వాళ్ళు బయటకు రాకుండా ఆగిపోయారంట. అదే నేనేమంటున్నానా, వాళ్ళు ఏమన్నా అనుకోని 100 మంది ఉన్నారని ఇంకొకరు అంటారు, ఇంకొకరు 200 మంది ఉన్నారని అందరు చెప్పిన నమ్ముతూ పోతుంటే అది కాదు. ఇంకా అసలు వాస్తవం ఏంటో మీరు చెప్పండి. మరి మీతో పాటు నిజంగానే మహిళలు ఫోన్లో మాట్లాడేవారు? ఏది కాలే, జస్ట్ ఒకటే మ్యారేజ్ అయింది, అది ఒక అమ్మాయితోనే అయింది. అది బహిరంగంగా ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేసుకున్నాను అంతే తప్ప 2-3 మ్యారేజ్లు 4-5 మ్యారేజ్లు చేసుకోలేదు. మరి మొదటి మహిళ ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది మీ పైన? అది వాళ్ళ అంతరాత్మకు తెలియాలి. మీ దగ్గర ఏమైనా ఆశించారా డబ్బులు? పోనీ చెప్పలేం. అంటే మీ దగ్గర ఉంటే కదా ఆశించేది, మీ దగ్గర ఉన్నాయా? మరి ఆ స్థాయిలో ఉన్నాయా? మీరు ఏమైనా ఆఫర్ చేశారా డబ్బుల కోసం ఏమైనా? నేను ఎవరికి ఆఫర్ చేయను. ఆఫర్ నాకు వచ్చినా నేను దానికి తల వంచుకుని అమ్మో నాకు ఆఫర్ వచ్చిందని అలాంటి రకం కాదు. బట్ వచ్చిందల్లా జస్ట్ అంతే, హ్యాపీగా ఉన్నాను అంతే లైఫ్లో. ఆ భోలేనాథుని నామస్మరణ చేస్తే హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికి కూడా అదే ఎనర్జీతో అలాగే ఉన్నాను, ఎక్కడ తగ్గబోను కూడా. జస్ట్ నేను అనేది ఏంటంటే, ఇప్పటి నుండి ఓన్లీ దైవ కార్యాలు తప్ప వేరే దాంట్లకు నాకు అనవసరమైన మాటలు ఇవి, నేను అందులో వెళ్ళను కూడా. దీనికి మించి ఇంకెక్కువ ఏం చెప్పలేను. మీరు లోపలికి, నా పూజలు, నా ధ్యానం. మీరు లోపలికి జైలుకి వెళ్ళిన తర్వాత ఒక 10-15 రోజుల పాటుగా ఎక్కడ చూసినా మీరే వార్తా కథనాల్లో మీరే ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు బయట విషయాలు తెలియదు. అయితే నేను ఒక విషయం అడుగుతాను ఇక్కడ మిమ్మల్ని.
మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ మంత్రి ఇంట్లో కూడా పూజలు చేశారని చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో జరిగినాయి పూజలు జరిగినాయి? ఎవరైనా మంత్రి మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి మీతో పూజలు చేయించుకున్నారా వారి కుటుంబీకులు ఎవరైనా? ఏమో తెలియదు, మరి వాళ్ళకే తెలియాలి ఎవరు ఆరోపించారు. సో మీకు తెలిసి ఉంటుంది కదా, నిజంగా ఆ స్థాయిలో ఆరోపణలు వచ్చినాయంటే అవునా కాదా అనేది ఖండించాలనో లేకపోతే నిజమేనని చెప్పాలనో ఏదో ఒకటి ఉంటుంది కదా. నేనైతే కాదు అంటాను. అవన్నీ కూడా కాదు కాదు. సో మీరు ఎక్కడ ఏ మంత్రి దగ్గర ఎవరింటికి వెళ్ళి పూజలు చేయలేదు అయితే? ఏ కుటుంబంలో? ఎవరింటికి వెళ్ళి చేయలేదు. ఓకే, మీకు డబ్బులు వచ్చింది అక్కడి నుంచి, ఇవన్నీ అవాస్తవాలు అయితే? అన్ని అవస్థవాలంతా. సో మరి ఎందుకు ఈ రకంగా మీపైన ఎందుకు ఇన్ని వార్తలు రావాల్సి వస్తుంది? ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? మీపై చేయడం వల్ల ఎవరికేం లాభం జరిగిద్ది? ఏమో నేను అంటున్నా కదా, నా అకౌంట్స్ నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మళ్ళీ నా అకౌంట్స్ మోకిలా పిఎస్లో పోలీసుల దగ్గర ఉన్నాయి. మీరు ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే క్వశ్చన్లు అడుగుతున్నారో అక్కడికి వెళ్ళి పోలీసులను అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత ఉన్నాయి అకౌంట్లో ఏంది అనేది. ఓకే, మీ ఫోన్లన్నీ లాగేసుకున్నారు, వర్షని పెట్టేసుకుంది ఫోన్లన్నీ అని అంటున్నారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి మీ ఫోన్లన్నీ? తెలియదు నాన్న, నా ఫోన్ అయితే నా దగ్గరనే ఉంది. మీ ఫోన్ నీకు ఇచ్చేసారా? ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి. ఓకే, సో ఫోన్పే కొత్త ట్రాన్సాక్షన్ ఫోన్ తీసుకోవాలి. కొత్త ఫోన్ మళ్ళీ ఐఫోనా? ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ తీసుకుంటారా మళ్ళీ? ఏమో తెలియదు నాన్న ఏ ఫోన్ తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఐఫోన్ తప్ప అసలు ఫోనే వాడద్దు అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. అది గుడ్ డిసిషన్. కాకపోతే మీరు ఎక్కడున్నారనే సమాచారం ఎంతో కొంత మీ భక్తులకో లేకపోతే మీపై నమ్మకం ఉన్న వాళ్ళకు, మీ తల్లిదండ్రులకు కానీ తెలియాలి కదా. ఎవరికి తెలియకుండా ఉంటేనే మంచిది అనుకుంటాను కొన్ని రోజులు. మీరు ఒక వీడియో 10-15 రోజులు. అంటే గతంలో మీరు వీడియోలు కూడా చేసేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్ ఉండేది మీకు కూడా ఒకటి. ఆ ఆ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అన్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ వద్దు, అది ఏదొద్దు. ఎందుకు మీరు వెక్స్ అయిపోయారా కంప్లీట్గా? మీలో చాలా మార్పు కనబడుతోంది ఇప్పుడు ఈ మాటలు చూస్తుంటే. నేను ఏమంటున్నా, ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా తీసేస్తున్నాను. అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్నే తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి. నాకు ఏదొద్దు, జస్ట్ భోలేనాథుని ఆయన ధ్యానంలో ఉండాలంటే, ఇంకా అంతకు మించింది వేరేది ఏం లేదు, ఏం వద్దు కూడా. సో జనరల్గా మీరు ఎన్ని రోజుల శిక్షణ తీసుకున్నారంటే, మీరు నేర్చుకున్న దగ్గర మీ గురువు దగ్గర ఎన్ని రోజుల శిక్షణ తీసుకున్నారు మీరు? వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందండి? మీరు మీరు శిక్షణ తీసుకున్న దగ్గర మీ గురువు దగ్గర ఎన్ని రోజుల పాటుగా శిక్షణ తీసుకున్నారు? చెప్పిన కదా నేను ఎన్నోసార్లు, మన దాంట్లోనే చెప్పాను చాలా సార్లు. అంటే మళ్ళీ అదే క్వశ్చన్స్ అవే. ఎస్, ఎందుకు అడుగుతున్నానంటే, మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వస్తుందనంటే, మళ్ళీ మరికాసేపట్లోనే మళ్ళీ జాయిన్ అవుతారు. సో ప్రస్తుతానికైతే తను బెయిల్ పైన విడుదలైంది. తన పైన సుమారుగా 5-6 కేసులు నమోదై కరీంనగర్ నుంచి ఒక మహిళ తనని ముందుగా పెళ్లి చేసుకున్నాడని, తన మెడలో పసుపు కొమ్ము వేశాడని, కంటిన్యూస్గా పసుపు కొమ్ములు క్యారీ చేస్తూ ఉంటాడు. సో అది తాళి రూపంలో ఎవరి మెడలో పడితే వాళ్ళ మెడలో వేస్తారని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చింది. రైట్, అఘోరి గారు నా వాయిస్ వినిపిస్తోందా ఇప్పుడు? చెప్పండి. మీరు ఏం అంటే జనరల్గా మనం కాసేపు జనరల్ టాపిక్ మాట్లాడుతాం. మీరు ఏం చదువుకున్నారు? లేదు, నేను జర్నీలో ఉన్నాను. నాకు వేరే ఉంటాయి కదా. ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేద్దాం మనం డెఫినెట్గా. బికాజ్ ఎందుకంటే మీరు ఎందుకంటే ఇప్పటికే నేను బయటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మేము కూడా, బట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఉన్నాయి నాన్న, నాకు కూడా కొన్ని కార్యక్రమాలు. రైట్, మళ్ళీ మాట్లాడదాం మనం. రైట్, మిమ్మల్ని డిస్టర్బ్. ఒక విషయం సమాధానం చెప్పండి. మీ కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారు? పోనీ లాస్ట్గా చెప్పండి, మీ కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారు? కాశీ నుండి వచ్చిన తర్వాత నేను చెప్తాను. రైట్, రాజకీయాల్లో కూడా వస్తారా? కామెంట్లు అడుగుతున్నారు, రాజకీయాల్లోకి వస్తారేమన్నా? హలో, రాజకీయాల్లోకి ఏమన్నా వస్తారా? నాకు రాజకీయాలు వద్దు, రౌడీజాలు వద్దు, ఇవన్నీ ఏమొద్దు, జస్ట్ భోలేనాథ్ ఉంటే చాలు. రైట్, థ్యాంక్ యూ. రైట్, హర హర మహాదేవ్. సో ప్రస్తుతానికి తను జర్నీలో ఉన్నారు, టువర్డ్స్ తను కాశీ వైపుగా ప్రయాణిస్తున్నారంట. సో ఏదేమైనా ఆర్టీవీతో తను మాట్లాడిన విషయాల్లో చాలా మార్పు అయితే కనిపించినట్టు కనబడుతోంది. సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే అఘోరిలో మార్పు వచ్చిందా? తను కంప్లీట్గా భోలేనాథ్ అంటున్నారు, పెళ్ళి అనే పదం నాకు జీవితంలో లేదంటున్నారు. ఆ అమ్మాయిని వదిలేసానికి, ఆ అమ్మాయితో నాకు సంబంధం లేదు, ఇక ఆ అమ్మాయిని స్వేచ్ఛగా వదిలేసానని చెప్తున్నారు. తర్వాత నాకు రాజకీయం వద్దు, రౌడీయిజం వద్దు, ఏం చేయను, అంతా భోలేనాథ్ అంటున్నారు. కాశీకి వెళ్తున్నారట. కాశీకి వెళ్ళి కాశీలో ధ్యానం చేసి మళ్ళీ తన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తారట. ఒకవైపేమో అసలు అఘోరియే కాదనేటువంటి కొన్ని లెటర్ ప్యాడ్లు, కొన్ని అఖాడాల నుంచి స్వయంగా ఆర్టీవీ వేదికగానే కొంతమంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా నేను అఘోరిగానే ఉన్నాను, నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, నా శివయ్యకు తెలుసు అని చెప్తాను మాట్లాడుతున్నారు. సో అఘోరిలో మార్పు వచ్చిందా? మీరు ఒకసారి మళ్ళీ అఘోరి మాట వినండి.
అఘోరిలో మార్పు వచ్చిందా, అఘోరి నిజంగా మారిపోయిందా, జైల్లోకి వెళ్ళిన తర్వాత తన అసలు జీవితాన్ని తెలుసుకోగలిగిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.